వెల్కమ్ టు ద డిబేట్. ఈరోజు మనం క్రీస్తు పూర్వం 538లో జరిగిన ఒక గొప్ప సంఘటన గురించి చర్చించబోతున్నాం. దాదాపు 70 ఏళ్లుగా బానిసలుగా ఉన్న ఒక జాతి ఒక్క రక్తం బొట్టు కూడా చిందించకుండా తమ సొంత భూమికి తిరిగి వచ్చారు. అవును, చరిత్రలో నిజంగా ఇదొక అద్భుతమే. ఒక మహాసామ్రాజ్యం తమ బానిసలను ఏ యుద్ధం లేకుండానే తిరిగి పంపించేయడమంటే అది మామూలు విషయం కాదు కదా. ఖచ్చితంగా. అయితే ఈ అద్భుతాన్ని, ఆనాటి వారి భావోద్వేగాలను వివరిస్తున్న ఒక పురాతన పాఠ్యముంది. అదే బైబిల్లోని 122వ కీర్తన. ముఖ్యంగా అందులోని కన్నీటి విత్తనం నుండి ఆనందపు కోత వరకు అనే థీమ్. నేనేమంటున్నానంటే ఈ కీర్తన కేవలం ఒక కవిత్వం కాదు. ఓహో, అంటే మీరు దీన్ని పూర్తిగా ఒక చారిత్రక రికార్డుగా చూస్తున్నారన్నమాట. అవునండి, అది అక్షరాలా జరిగిన ఒక వాస్తవ చారిత్రక సంఘటనకు సజీవ సాక్ష్యమని నా వాదన. దానికి స్పష్టమైన పురావస్తు ఆధారాలున్నాయి. ఆ చారిత్రక నేపథ్యాన్ని నేను పూర్తిగా అంగీకరిస్తాను. కానీ నేను దీన్ని ఇంకో కోణంలో చూస్తాను. ఈ కీర్తన యొక్క అసలైన శక్తి ఆ రికార్డ్ చేయబడిన చరిత్రలో లేదని నా ఉద్దేశం. ఇది భవిష్యత్తు తరాలకు అందించిన ఒక సార్వత్రిక నిరీక్షణ, ఒక మానసిక స్థైర్యం అని నేను వాదిస్తున్నాను. సార్వత్రిక నిరీక్షణ అంటారు, కాని వాస్తవాలను పక్కన పెట్టి కేవలం భావోద్వేగాల మీద ఆధారపడితే ఆ పాఠ్యానికున్న విలువ తగ్గిపోతుందేమో. తగ్గిపోతుందంటారా? నేనలా అనుకోను. ఎందుకంటే దాని ఉద్దేశం చరిత్రను చెప్పడం కాదు కదా. ఒక్క నిమిషం, నేనెందుకు దీన్ని ఖచ్చితమైన చారిత్రక వాస్తవం అంటున్నానంటే, మనం ఈ కీర్తనను సెక్యులర్ హిస్టరీతో ముడిపెట్టి చూడాలి. ఉదాహరణకు సైరస్ సిలిండర్ అనే ఒక అద్భుతమైన పురావస్తు ఆధారం మనకుంది కదా. 1879లో బాబిలోన్ శిథిలాలలో దొరికిన ఈ మట్టి స్తూపం చాలా ముఖ్యం. ఖచ్చితంగా. ప్రాచీన ప్రపంచంలో మానవ హక్కుల చరిత్రలో అదొక గొప్ప ఆవిష్కరణ. దాని గురించి నాకు తెలుసు. జయించిన తరువాత బానిసలుగా ఉన్న ప్రజలను తమ స్వదేశాలకు పంపి ఆ దేవాలయాలను పునర్నిర్మించుకోవడానికి అనుమతి ఇచ్చినట్లు అందులో స్పష్టంగా ఉంది. అవును, అందులో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు, ఇది కేవలం ఎజ్రా, నెహెమ్యా గ్రంథాలలో రాసుకున్న సొంత కథ కాదు. పర్షియన్ సామ్రాజ్యపు అధికారిక పత్రాలలో రికార్డైన వాస్తవం. ఇశ్రాయేలీలు తిరిగి వచ్చి యెరూషలేము గోడలను కట్టడమనేది వాస్తవం. ఆ భౌతికమైన చారిత్రక సంఘటనే ఈ కీర్తనకు ప్రామాణికతను ఇస్తోంది. ఆ చరిత్ర లేకపోతే అసలీ కీర్తనకు పునాదే లేదు. క్షమించండి, నేనా వాదనతో పూర్తిగా ఏకీభవించలేను. ఎందుకంటే మీరు పురావస్తు ఆధారాలను వివరించిన విధానం బాగుంది. ఆ సైరస్ సిలిండర్ వాస్తవికతను నేను తక్కువ చేయట్లేదు. మరి ఎక్కడ విభేదిస్తున్నారు? ప్రాక్టికల్గా ఆలోచిస్తే కీర్తన 126 అనేది ఒక అధికారిక డాక్యుమెంటరీ కాదు కదా. ఇది ఆరోహణ గీతాలలో ఒకటి. అంటే యెరూషలేంకు పండుగల సమయంలో వెళ్లే యాత్రికులు కొండలు ఎక్కుతూ పాడుకునే పాట ఇది. ఇక్కడ నాకొక బలమైన అభ్యంతరముంది. ఏమిటది? బైబిల్లో మీరు దావీదు రాసిన కీర్తనలు చూస్తే అక్కడ దావీదు కీర్తననే ఉంటుంది. సొలొమోను వాటికి ఆయన పేరుంటుంది. ఒకవేళ మీరు చెబుతున్నట్లుగా ఈ కీర్తన ఉద్దేశ్యం ఆనాటి చరిత్రను రికార్డ్ చేయడమే అయితే దీనికొక రచయిత పేరెందుకు లేదు? ఆ చరిత్రను లిఖించినవాడి పేరు ఎందుకు మాయమైంది అంటారు? దానికి అనేక కారణాలుండొచ్చు. పేరు లేనంత మాత్రాన అది చరిత్ర కాకుండా పోదు కదా. అవును, చరిత్ర కాకుండా పోదు. కానీ ఆ అనామకత్వం అనేది ఈ పాఠ్యం యొక్క ఉద్దేశ్యాన్ని మారుస్తుందని నేను వివరిస్తున్నాను. చారిత్రక డాక్యుమెంట్లు రాసేవారు తమ పేరును స్పష్టంగా నమోదు చేస్తారు. అంటే మీరు ఇది కావాలనే పేరు లేకుండా రాశారు అంటారా? వచ్చిన వారికోసమే రాయబడలేదు. ఇది పేరు లేకుండా ఉండటం వల్లే ఆ తర్వాత రోమీయుల అణిచివేతలో ఉన్నవారికి కూడా ఒక కనెక్టింగ్ పాయింట్ అయ్యింది. చరిత్ర అనేది ఆ కీర్తన పుట్టడానికి ఒక ఉత్ప్రేరకం మాత్రమే. దాని అసలు గమ్యం మానవ మనస్తత్వం. అంటే మీరు ఆ కీర్తన పుట్టుకకు కారణమైన చరిత్రను కేవలం ఒక ఉత్ప్రేరకంగా కుదించేస్తున్నారు. నేను దీన్ని వేరే కోణంలో చూస్తాను. చెప్పండి. ఈ కీర్తనలో వాడిన కన్నీళ్లు మరియు పంటకోత అనే పదాలను మీరు కేవలం ఒక కవితాత్మక రూపకంగా లేదా సైకలాజికల్ టూల్గా భావిస్తున్నారు. కాని ఇక్కడ మనం డెడ్ సీ స్క్రోల్స్ గురించి మాట్లాడుకోవాలి. డెడ్ సీ స్క్రోల్స్, రైట్. వాటి ద్వారా ఈ పాఠ్యాలు ఎలా భద్రపరచబడ్డాయో మనకు తెలుసు. అవును, అక్షరం పొల్లుపోకుండా ఎలా భద్రపరిచారో చూశాం.
అయితే ఒక కవితను కూడా భద్రపరచవచ్చు కదా, అది చరిత్రే అని ఎలా నిర్ధారిస్తాం అని శ్రోతలకనిపించవచ్చు. ఇక్కడే మనం ప్రాచీన వ్యవసాయ పద్ధతుల వెనుక ఉన్న మెకానిజమ్స్ని అర్థం చేసుకోవాలి. వ్యవసాయ పద్ధతులా? అంటే ఆ కన్నీళ్లు కేవలం భావోద్వేగం కాదని మీరు నిరూపించబోతున్నారా? అవునండి. ప్రాచీన ఇజ్రాయెల్ వాతావరణంలో, ముఖ్యంగా కరువు పరిస్థితులలో ఉన్న ఒక రైతును ఊహించుకోండి. ఈ కన్నీటి విత్తనం అనే భావన వెనుక ఉన్న క్రూరమైన వాస్తవమేంటంటే, ఆ రైతు కుటుంబం ఆకలితో అలమటిస్తోంది. అతని చేతిలో కేవలం కొన్ని విత్తనాలు మాత్రమే ఉన్నాయి. ఆ విత్తనాలు తింటే ఆకలి తీరుతుంది. ఖచ్చితంగా. ఆ విత్తనాలను దంచి వండితే పిల్లల ప్రాణాలు నిలుస్తాయి, కాని అలా చేస్తే భవిష్యత్తుండదు. కాబట్టి తన పిల్లలు ఆకలితో ఏడుస్తున్నా సరే తాను కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ ఆహారాన్ని తీసుకెళ్లి మట్టిలో పాతిపెట్టాలి. ఆ కన్నీళ్లతో విత్తువారు అనేది రూంలో కూర్చుని రాసిన కవిత కాదు, కడుపు కాల్తున్నప్పుడు వచ్చే ఒక ఫిజియలాజికల్ రెస్పాన్స్ అది. వావ్! ఆ ఎనాలజీ నిజంగా చాలా హృదయవిదారకంగా ఉంది. ఆ కాలపు కష్టాలను కళ్లకు కట్టినట్లు చెప్పారు. ఇట్ మేక్స్ సెన్స్. కానీ నేను ఈ పాయింట్ని బేస్ చేసుకునే నా వాదనను మరింత బలపరుస్తాను. అదెలా సాధ్యం? నేను ఆ కన్నీళ్లు పచ్చి వాస్తవం అని చెబుతుంటే మీరు దాన్ని ఎలా వాడుకుంటారు? నేను దాన్ని విభిన్నంగా విశ్లేషిస్తాను. అవి వాస్తవమైన కన్నీళ్లే, కాని ఆ వాక్యాలను ఒక భౌతిక బాధగా మనం చూడకూడదు. ఎందుకంటే విత్తనం నాటిన వెంటనే పంట చేతికి రాదు కదా. ఈరోజు కన్నీళ్లతో విత్తనం నాటితే రేపే సంతోషంగా పంట కోసేలేము. అవును, దానికి ఎంతో సమయం పడుతుంది. ఎగ్జాక్ట్లీ. వానలు పడాలి, విత్తనం చనిపోయి మొలకెత్తాలి. ఇక్కడ కీర్తనకారుడు నేర్పుతున్నది దేవుని విశ్వసనీయత గురించి బోధించే ఒక మనస్తత్వశాస్త్ర పాఠం. విత్తనం కంటికి కనిపించకుండా భూమి లోపల తన పని తాను చేసుకుంటుంది కదా. అంటే మీరు దీన్ని సహనంతో ముడిపెడుతున్నారు. అవును, ఇది సహనం మరియు కృతజ్ఞత గురించిన పాఠం. ఫలితం వెంటనే కనిపించకపోయినా మనం విత్తుతున్న కన్నీళ్లు వృధా కావని, నిరీక్షణతో మన పనిని మనం కొనసాగించాలి అనే స్థైర్యాన్ని ఇదిస్తుంది. కన్నీళ్లు సంతోషంగా మారే ఆ సమయం దేవుని దగ్గరుందనే భవిష్యత్ నిరీక్షణే దీని కేంద్రబిందు. మీ వాదనలోని భావోద్వేగపు లోతును నేను అర్థం చేసుకోగలను. దేవుని విశ్వసనీయత అనేది అందులో ఉంది. కానీ ఇక్కడొక చిన్న విషయం. ప్రాచీన యూదుల ఆచారాలను, పండుగలను మనం చూస్తే అవి కేవలం ఒక థెరపీ లేదా కవిత చుట్టూ అల్లబడినట్లు అనిపించదు. మీరు పాసోవర్ లాంటి పండుగల గురించి మాట్లాడుతున్నారా? అవును. పాసోవర్ పండుగ కాని, వాళ్లు జరుపుకునే సంస్మరణ దినాలు కాని అన్నీ ఆ బాబిలోనియన్ చెర నుండి విడుదల చుట్టూనే తిరుగుతాయి. దానికొక బలమైన చారిత్రక పునాది ఉంటేనే కదా వేల ఏళ్లుగా ఆ సంస్కృతి నిలబడింది. ఆ ఆనందం నేటికీ వాళ్ల సంస్కృతిలో, వాళ్ల డిఎన్ఏలో సజీవంగా ఉంది అంటే కారణం ఆ వాస్తవ చరిత్రే. అది బలమైన వాదనే. కాని మీరీ విషయాన్ని గమనించారా? చరిత్ర జరగలేరని నేననట్లేదు. దానివల్లే ఆ పండుగలు వచ్చాయి. అయితే ఆ పండుగలు మనుగడ సాగించడానికి కారణం ఆ చారిత్రక సంఘటన ఒక గొప్ప కృతజ్ఞతాపూర్వక జ్ఞాపకంగా మారడమే. కృతజ్ఞతాపూర్వక జ్ఞాపకమంటారు అంటే వాళ్లు బయటకు రావడం స్పష్టమైన చరిత్ర కాదా? వాళ్ళు బయటకొచ్చారు. కాని వారు యెరూషలేముకు తిరిగి వచ్చినప్పుడు వాళ్లకు ఎవరూ ఎర్ర తివాచీలు వేసి స్వాగతం పలకలేదు కదా. వాళ్ల ముందున్నది ఒక అందమైన నగరం కాదు, 70 ఏళ్లుగా పాడుబడిపోయిన ఒక శిథిలాల గుట్ట అది. అవును, కాల్చబడిన గోడలు, నాశనమైన దేవాలయం. ఆలోచించండి, ఎంతో ఆశతో సొంత ఊరికి వస్తే అక్కడంతా అలా నాశనమయ్యుంటే వాళ్లు డిప్రెషన్లోకి వెళ్ళిపోవాలి కదా. కాని పాత జ్ఞాపకాలలో కృంగిపోకుండా ఉండటానికి వారికి బలాన్నిచ్చింది ఏమిటి? ఈ కవిత్వమే. మనమిప్పుడు కన్నీళ్లతో ఈ మట్టిని తవ్వుతున్నాం కాని ఒకరోజు ఆనందంతో ఇక్కడ పంట కోస్తామని నమ్మేలా చేసింది ఈ ఆరోహాల గీతాలే. ఓహో, అంటే మీరు చరిత్రను కాదనట్లేదు, కాని ఆ చరిత్రను భరించే, ఆ కష్టాలను ఎదుర్కొనే ఒక సాధనంగా ఈ పాఠ్యాన్ని చూస్తున్నారు. నేనొక పాత గోడను చూసి అందులో వాడిన రాళ్లను బట్టి ఇది ఆ రాజు కాలంలో కట్టారు అని లెక్కలు వేస్తుంటే, ఆ రాళ్ల వెనుక పడిన కన్నీళ్లను, వాళ్ల అంతర్గత పోరాటాన్ని నేను చూస్తున్నాను. ఒక భవనం నిలబడాలంటే పునాది రాళ్లు ఎంత అవసరమో దాన్ని కట్టే కూలీలకు రేపటిమీద ఆశ కూడా అంతే అవసరం. నిజంగా ఇది అద్భుతమైన విశ్లేషణ. మనం దాదాపు ఈ చర్చను ముగించే దశకు చేరుకుంటున్నాము. నా వాదనను ఒక్కసారి సంక్షిప్తంగా చెప్పాలంటే, ఈ కీర్తనలోని ఆ పయనం, సైరస్ సిలిండర్
మరియు ఎజ్రా నెహెమ్యా గ్రంథాల దన్నుతో ఉన్న ఒక తిరుగులేని వాస్తవిక రికార్డ్. ఆ కన్నీళ్లు, ఆ కరువు అన్నీ పచ్చి వాస్తవాలు. అవును, ఆ భౌతిక ఆధారాలను అంగీకరిస్తూనే ఈ పాఠ్యాన్ని నేను సార్వత్రిక నిరీక్షణను, సహనాన్ని పెంచే ఒక ఆరోహణ గీతంగా చూస్తున్నాను. కన్నీళ్లు సంతోషంగా మారే సమయం దేవుని దగ్గర భద్రంగా ఉందనే ఒక గొప్ప భవిష్యత్ నిరీక్షణ ఇది. రైట్. కన్నీటి విత్తనం నుండి ఆనందపు కోత వరకు అనే భావన అటు చారిత్రక వాస్తవానికి, ఇటు భవిష్యత్తు తరాల నిరీక్షణకు, ఆ రెండింటికీ సమతుల్యంగా పనిచేస్తుందనే విషయంలో మనం ఏకీభవిస్తున్నాం. చరిత్ర, మనస్తత్వం ఇక్కడ అద్భుతంగా కలగలిశాయి. ఏకీభవిస్తున్నాను. చరిత్ర గతాన్ని నిర్ధారిస్తే ఈ కీర్తన భవిష్యత్తు నిర్మిస్తుంది. ఈ చర్చలో అన్వేషించడానికి ఇంకా ఎంతో ఉంది. దీన్ని చారిత్రక కోణంలో కానీ, విశ్వాస కోణంలో కానీ ఎలా అన్వయించుకోవాలో శ్రోతలకే వదిలేద్దాం. ఈనాటి చర్చ ఇంతటితో ముగిద్దాం. తప్పకుండా. ఇది చాలా లోతైన చర్చ.